కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో దారుణం జరిగింది. కన్న కొడుకునే తండ్రి హత్య చేయించిన ఘటన అయితే స్థానికంగా సంచలనం సృష్టించింది. ఒకసారి ఈ కేసు వివరాలు మనం పరిశీలించినట్లయితే గాదె లచ్చయ్య అనే వ్యక్తి అయితే ఉన్నారో ఆయనకు ఒక కొడుకు ఉంది. భార్య మాత్రం చనిపోవడం జరిగింది. కొడుకు 2016లో అయితే శిరీష అనే మహిళతో అయితే పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. అనంతరం ఉపాధి కోసం అయితే గాదె అంజయ్య 2017లో దుబాయ్ వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ఇంటి వద్ద ఉన్న గాదె లచ్చయ్య కావచ్చు, అలాగే శిరీష కావచ్చు, వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం అయితే ఏర్పడింది. ఎవరైతే అంజయ్య ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళాడో 2019లో తిరిగి ఇంటికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే తండ్రి లచ్చయ్య భార్య శిరీష ప్రవర్తన చూసి అయితే ఆయన చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని చెప్పేసి కూడా అంజయ్య గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో బయటకెళ్తే పరువు పోతుందని చెప్పేసి కూడా తండ్రి అంజయ్యకు భార్య శిరీషకు కూడా చెప్పడం జరిగింది. ఇలా చేయొద్దు, తప్పు, సమాజంలో తలదించుకోవాల్సి వస్తుంది, మనకు ఒక ఆడపిల్ల ఉంది, ఇలా చేయొద్దని చెప్పేసి కూడా పలుమార్లు అంజయ్య తండ్రి లచ్చయ్యకు అలాగే భార్య శిరీషకు చెప్పడం జరిగింది. అయినా కూడా వారి తీరును మార్చుకోలేదు. ఈ క్రమంలోనే అంజయ్య ఏం చేశారంటే తన బావకు ఈ విషయాన్ని అయితే వివరించారు. ఇట్లా చాలా దరిద్రంగా చేస్తున్నారు, నేను అంటే దుబాయ్ వెళ్ళిన సమయంలో వీరి మధ్య అయితే ఇలా వివాహేతర సంబంధం ఏర్పడింది, ఇప్పటికి కూడా వారికి చెప్తే వినడం లేదని చెప్పేసి కూడా ఎవరైతే బంధువులు ఉన్నాడో బావకు చెప్పడం జరిగింది. అయితే బావ కూడా పలుమార్లు వీళ్ళిద్దరిని హెచ్చరించడం జరిగింది. ఇలా చేయదు, తప్పు, మీ వయసేంటి, ఇదేంటి, 10 మందిలో ఇది 10 మందిలోకి వెళ్తే మీ పరువే పోతుందని చెప్పేసి కూడా బంధువులు కూడా చెప్పినప్పటికి కూడా లచ్చయ్య అలాగే శిరీష వారి తీరునైతే మార్చుకోలేదు. వివాహిత సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో అయితే ఇక చివరిగా అంజయ్య మాత్రం తండ్రిపై తిరగబడ్డాడు. మరొకసారి నువ్వు ఇలా చేస్తే తండ్రివని చూడను, చంపేయడానికైతే సిద్ధపడతా అని చెప్పేసి కూడా అంజయ్య అయితే ఆ తండ్రిపై కోపానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లచ్చయ్య ఎవరైతే ఉన్నారో తనకు తెలిసిన వ్యక్తి రవిని కూడా సంప్రదించారు. లచ్చయ్య శిరీష వెళ్ళి రవిని సంప్రదించి ఇట్లా తన కొడుకును చంపాలి, ఇందుకు సంబంధించి కూడా 3 లక్షలు ఇస్తా అని చెప్పేసి కూడా ఒప్పందం కూర్చుకున్నారు. ఈ నేపథ్యంలో రవి తన స్నేహితులు కోటేశ్వర్ అలాగే అబ్రహంతో కలిసి అయితే ప్లాన్ వేశారు. అంతకు ముందే ఎవరైతే భార్య శిరీష తండ్రి లచ్చయ్య ఎవరైతే ఉన్నారో 3 మంత్స్ బ్యాకే అంజయ్యను చంపాలని చూశారు. అన్నంలో విషం పెట్టి చంపాలని చూస్తే అది ఫలితం అంటే అది సక్సెస్ కాలేదు ఆ ప్రయోగం. దీంతో అయితే హత్య చేయించాలని చెప్పేసి కూడా రవిని సంప్రదిస్తే రవి ఇద్దరు సహాయంతో అంటే కోటేశ్వర్ అలాగే అబ్రహం సహాయంతో అయితే అంజయ్యను చంపాలని చెప్పేసి కూడా భావించారు. 1 మంత్ నుంచి కూడా కోటేశ్వర్, అబ్రహం అంజయ్యతో అయితే స్నేహంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే మొన్న డిసెంబర్ 11th రోజైతే అంజయ్యను అయితే రామడుగు వద్ద ఉన్న ఒక కెనాల్ కాలువ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అంజయ్యకి అయితే మందు అంటే వీరు తాగారు, ఆయన తాగారు. అయితే అంజయ్యకి ఎక్కువగా మద్యాన్ని తాగించడంతో అయితే మద్యం మత్తులో ఉన్న అంజయ్యను అయితే ఇద్దరు ఎవరైతే కోటేశ్వర్, అబ్రహం ఉన్నారో వారు గొంతు నిలిపి చంపడం జరిగింది. అనంతరం డెడ్ బాడీని అయితే కాలువలో వేయడం జరిగింది. ఆ తర్వాత ఎందుకంటే మనం ముందుగా మాట్లాడుకున్నాగా 3 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ముందుగా 1,25,000 అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హత్యానంతరం మరో 1,75,000 ఇవ్వాల్సి ఉండగా ఈ క్రమంలోనే పోలీసులు అయితే డెడ్ బాడీకి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. అలాగే తండ్రి లచ్చయ్య, భార్య శిరీషపై కూడా వారు నిఘా ఉంచారు. వాళ్ళ కాల్ డేటా కూడా పరిశీలించారు. ఈ క్రమంలో వారు గత 2-3 నెలల నుంచి ఈ రవి అనే వ్యక్తితో కానీ అలాగే కోటేశ్వర్ అనే వ్యక్తితో కానీ రెగ్యులర్గా మాట్లాడుతున్న క్రమాన్ని కూడా వారు పరిశీలించారు. అంతేకాకుండా మిగిలిన 1,75,000 ఉన్నాయో వాటిని తీసుకునేందుకు వారైతే లక్ష్మీపూర్ గ్రామానికి రావడం జరిగింది. రవి, కోటేశ్వర్, అబ్రహం. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసిన స్థానిక అంటే రామోడ్గి ఎస్ఐని చూసిన నిందితులైతే వాళ్ళు పారిపోయేందుకు ప్రయత్నం చేయగా వెంటనే పోలీసులు అలర్ట్ అయితే వారిని పట్టుకొని ఏం జరిగిందని చెప్పేసి విచారించగా అయితే మొత్తం ఏం జరిగిందని చెప్పేసి కూడా నిందితులు పూసగుచ్చినట్లయితే పోలీసులకు వివరించారు. తండ్రి కోడల మధ్య వివాహేతర సంబంధమే కొడుకు హత్య కారణం అని చెప్పేసి కూడా పోలీసులకు తేల్చారు. అయితే మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇది చాలా జరుగుతుంది. వివాహేతర సంబంధాలు అనేవి ప్రాణాలు తీయడానికైనా సిద్ధమవుతుంది. చూసారుగా కోడలుతో మామ వివాహేతర సంబంధం ఏంటని చెప్పేసి కూడా సమాజం కూడా అసహించుకునే పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళు జైల్లో ఊచలెక్క పెడుతున్నారు. వారి కూతురు మాత్రం బయట ఒక్క అనాథగా మిగిలిపోయింది. సో ఎవరైనా కూడా మీరు గమనించండి, ఎవరైనా కూడా మీ తీరును మార్చుకోండి. ఇలా చేయడం తప్పు. మీరు ఒకవేళ అలాంటి పనులు చేస్తున్నా కూడా తీరు మార్చుకోండి, మంచిగా మారండి అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు.